హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రిక. మీరు చూస్తున్నారు మా భద్రాచలం వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆలు వంకాయ కర్రీ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలు వంకాయ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ ఆలుగడ్డలు, వంకాయలు 1/2 కేజీ, ఉల్లిగడ్డ, కరివేపాకు, 2 టమాటాలు. వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఆలు వంకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కినాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చాక కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగినాక కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని వేసుకొని కలుపుకోవాలి. ఆలుగడ్డలు వేగాక వంకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వంకాయను మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో టమాటాని మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తరువాత చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తరువాత కర్రీలో గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీని మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. 2 నిమిషాల తరువాత ఆలు వంకాయ కర్రీ రెడీ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ ఆలు వంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.